మరికొద్ది రోజుల్లో సెన్సస్ 2027 కార్యక్రమం స్టార్ట్ అవబోతుంది. ఇందులో భాగంగా మీరే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. ఎలాగో చూడండి. క్రోమ్లో సెన్సస్ 2027 అని టైప్ చేయండి. ఇందులో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది కదా. ఇందులో మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. అది తెలంగాణ స్టేట్ కాబట్టి నేను చూస్ చేసుకున్నా. ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. మీకు ఇలా వెల్కమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. క్లిక్ ఆన్ ఓకే బటన్. నెక్స్ట్ ఇందులో మీకు నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్, మీ ఇంటి యజమాని, మదర్ ఆర్ ఫాదర్ నేమ్ అక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్, ఒక మొబైల్ నెంబర్తో ఒక్కటి మాత్రమే చేయొచ్చు కాబట్టి ఒకేసారి యూజ్ చేయాలి. మొబైల్ నెంబర్ అందులో ఎంటర్ చేయండి. ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఇప్పుడు ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇప్పుడు వెరిఫై ఓటీపీ చేయండి. దీనికంటే ముందు అక్కడ ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ దగ్గర మీ ఇష్టమైన మీ లాంగ్వేజ్ని ఒక లాంగ్వేజ్ని చూజ్ చేసుకోండి. మీకు కన్వీనియంట్గా ఉండే లాంగ్వేజ్ని చూజ్ చేసుకుని అక్కడ వెరిఫై చేయండి. ఇప్పుడు స్టెప్ 1 స్టార్ట్ అయింది. ఇందులో మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది అక్కడ చూజ్ చేసుకోండి. నేను ఇక్కడ మంచిర్యాల డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకున్నా. అండ్ పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ విలేజ్ నేమ్, మీ విలేజ్ ఆర్ సిటీ, మీ ఏరియా అంటే మీ లొకేషన్ని మీరు ఆ మ్యాప్లో చూజ్ చేసుకోవాలి. జనరల్గా గూగుల్ మ్యాప్స్లో మన ఇల్లు మనకు అందులో తెలిసి ఉంటుంది కాబట్టి మీరు కొంచెం దాన్ని జూమ్ చేసి అక్కడ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. మీ లొకేషన్ అందులో కరెక్ట్గా ఐడెంటిఫై చేసిన తర్వాత కన్ఫర్మ్ లొకేషన్ పైన క్లిక్ చేయండి. లొకేషన్ కన్ఫర్మ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్ 2 స్టార్ట్ అయింది. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతారు. అంటే మీ ప్రిడామినెంట్ మెటీరియల్ ఆఫ్ ఫ్లోర్, అంటే మీ ఇంటి ఫ్లోర్ అనేది దేంతో చేశారు, అండ్ వాల్స్ అంటే గోడలు కానీ లేదా రూఫ్ అంటే పైకప్పు, ఇవన్నీ దేంతోని మీరు కన్స్ట్రక్ట్ చేశారు. బ్రిక్స్, స్టోన్, కాంక్రీట్, ఇలా కొన్ని ఆప్షన్స్ అనేవి కింద ఇవ్వడం జరుగుతుంది. మీరు కొంచెం క్లియర్గా వాటిని చదివి చూజ్ చేసుకోండి. నెక్స్ట్ మీ కండిషన్ ఆఫ్ ద హౌస్ కండిషన్ ఎలా ఉంది, గుడ్ ఆర్ లివబుల్, మీరు అక్కడ ఏదో ఒకటి చూజ్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు స్టెప్ 3 స్టార్ట్ అయింది. ఇందులో టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్ రెసిడింగ్ ఇన్ ది హౌస్ హోల్డ్, అంటే మీ హౌస్లో ఎంతమంది ఉంటున్నారు అక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ నేమ్, అది డిఫాల్ట్ అక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ సెక్స్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్, మదర్ ఫాదర్ వాళ్ళ జెండర్ అక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ మీ క్యాస్ట్ అక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఓనర్షిప్ స్టేటస్ ఆఫ్ దిస్ హౌస్, మీరు ఓన్ హౌసా లేదా రెంటెడా అక్కడ చూజ్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయి అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత నెంబర్ ఆఫ్ మ్యారీడ్ కపుల్ ఎంతమంది ఉంటున్నారు ఆ హౌస్లో ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్టెప్ 4 స్టార్ట్ అయింది. ఇందులో మీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనేది బోర్వెల్లా, హ్యాండ్ పంప్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మెయిన్ సోర్స్ ఆఫ్ లైటింగ్ దేన్ని యూజ్ చేస్తున్నారు, టైప్ ఆఫ్ లాట్రిన్, క్లియర్గా కింద ఆప్షన్ ఉంటుంది, జాగ్రత్తగా చదివి అందులో ఒకటి టిక్ చేసుకోండి. నెక్స్ట్ వేస్ట్ వాటర్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమా, క్లోజ్డ్ డ్రైనేజ్ సిస్టమా క్లిక్ చేసుకోండి. వాష్రూమ్స్ అండ్ మీ ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఎల్పిజియా పిఎన్జి కనెక్షన్ ఉంటే అక్కడ టిక్ చేయండి. మెయిన్ ఏ ఫ్యూయల్ యూజ్ చేస్తారు, ఎల్పిజి జనరల్గా అదే ఉంటుంది కాబట్టి క్లిక్ చేయండి.
సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ అసెట్స్కి సంబంధించింది, అంటే రేడియో, ట్రాన్సిస్టర్ ఏదైనా ఉందా క్లిక్ చేయండి. ఇంటర్నెట్ యాక్సెస్ కంప్యూటర్కి ఉందా, ల్యాప్టాపా, అది చూజ్ చేసుకోండి. నెక్స్ట్ టెలిఫోన్, మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ ఏది ఉందో మీరు దాని పక్కన క్లిక్ చేయండి. బైసికిల్, స్కూటర్, మోటార్ సైకిల్ 2 ఉంటే బోత్ పైన క్లిక్ చేయండి. కార్, వ్యాన్, జీప్ ఏదైనా ఉంటే ఎస్, లేదంటే నో. మెయిన్ సీరియల్ అంటే మీ ఇంట్లో మెయిన్గా యూజ్ చేసి ఫుడ్ గ్రెయిన్స్ అంటే అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ ప్రివ్యూ వస్తుంది, అంటే మీరు ఇందాక ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోండి. ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉంటే మీరు ఫైనల్ సబ్మిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్